Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. క్రియేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త వైలెన్స్ వైపు అట్రాక్ట్ అయిపోయారు. అది ఇప్పుడు నడుస్తుంది, ఆడియన్స్ చూస్తుందో వాళ్ళు కూడా అటువైపు అట్రాక్ట్ అయిపోయారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అన్నారు. మీకు గుర్తుంది అది? గుర్తుంది. ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను. కేజీఎఫ్, పుష్ప, దేవర, సలారు ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఏం ఆలోచిస్తుంటారు? నాకు అట్లేం లేదండి, ఐ ఎంజాయ్ దెమ్. ఓకే, అంటే హింసకు ఒక అర్థం ఉండాలంట నేను అంతే. ఇప్పుడు హింసాత్మకమైంది అయితే అదేం తప్పు కాదు. మనం అన్నట్టు యుద్ధం లేనిది భారతం లేదు, మహాభారతం. యుద్ధం లేనిది రామాయణం లేదు. హింస రెండు చోట్ల ఉంది. కానీ ఆ హింసకి కారణం ఎంచుకొని అసలైంది అయితే చాలా బాగుంటుంది. మైండ్లెస్ వైలెన్స్ వల్ల ఏంటంటే డబ్బులు రావచ్చు కానీ మనసుల్లో స్థానం ఉండదు అనేది నేను నమ్ముతా. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ కూడా ఇన్ దేర్ ఓన్ వే చాలా బలమైన కనెక్షన్ ఏర్పరచుకున్నాయి ఆడియన్స్తో. అంటే పుష్ప అంటే కేవలం వైలెన్సే కాదు, ఒక వ్యక్తి చాలా చిన్న అంటే ఒక కూలీ స్థాయి నుంచి మొదలుపెట్టి శాసించే దగ్గరికి వచ్చే ఒక జర్నీ ఉంది. అందులో హింస ఒక భాగం. ఇప్పుడు కేజీఎఫ్ కూడా సేమ్ అదే. అంటే అదే టెంప్లెట్ మళ్ళీ. అంటే అసలు ఏమీ ఉండదు, అన్నం కూడా ఉండదు తినడానికి. ఆ వ్యక్తి ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తన దగ్గర ఉంటుంది. సో ఎక్కడో ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావంటే నేను ఆపడానికి 100 శక్తులు ఉంటాయి. ఆ 100 శక్తులు హింస వాడినప్పుడు హీరో హింస వాడడంలో తప్పలేదు. నేను అందుకే ఏమంటున్నా అంటే హింసని ఒక పర్ఫెక్ట్ రీజన్ పెట్టండి, అప్పుడు నిజంగా బాగుంటుంది. ఈ మూవీస్ ఇప్పుడు మీరు చెప్పినవి కోవలో అన్నీ అలా పెట్టి ఈరోజు మనం మాట్లాడుకునేలా చేస్తున్నాయి. బట్ మనం ఓన్లీ అలా పెట్టిన వాటి గురించి మాట్లాడుతున్నాం. అలా అర్థం చేసుకోకుండా పెట్టని కొన్ని 100 సినిమాలు ఉన్నాయి. దాని గురించి ఆడియన్స్ విసిగి వేసారిపోయారు, ఏవైతే అలా పెట్టవు. అండ్ మీకు సంబంధం లేని కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను. ఎందుకంటే మీతో ఈ ఇంటర్వ్యూ నేను ఏదో ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఇంతలో క్లోజ్ చేయాలి ఇలా ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు నాకు అలా ఏం లేదు, లెటింగ్ యు నో. ఇప్పుడు మీరు మను సినిమా తీసేటప్పుడు బ్రహ్మానందం గారితో కానీ వాళ్ళ అబ్బాయితో కానీ ఒక ట్రావెల్ అయితే ఏర్పడి ఉంటుంది అనమాట. సో నేను వాటి గురించి ప్రస్తావించట్లేదు. బట్ ఆ ట్రావెల్లో మీరు బ్రహ్మానందం గారిని చూస్తుంటారు. మనకి తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు ఇలా కొంతమందిని, చిరంజీవి అంటే మాస్ డ్యాన్సులు చేసేయాలి, ఫైట్లు చేసేయాలి. బ్రహ్మానందం అంటే కామెడీ, ఆయన చేత కామెడీయే చేయించాలి. సూర్యకాంతం గారు అంటే సూర్యకాంతం గారు 300 సినిమాల్లో అత్తగా చేశారంట. ఓన్లీ అత్తగానే. ఒక క్యారెక్టర్లో ఒక యాక్టరు ఒక సినిమాలో చేసి మెప్పించడం కష్టమైతే ఆమె 300 క్యారెక్టర్లో ఒకే రోల్ చేశారు. బట్ ఆమె అన్నింటిలో సక్సెస్ అయ్యారు. అలాంటి ఆమెకి ఇంకో వేరియేషన్ రోల్స్ వచ్చుంటే, సో ఇలా బ్రహ్మానందం గారిని కానీ, చిరంజీవి గారిని కానీ, సూర్యకాంతం గారిని కానీ ఇలాంటి ఒక పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ని ఒక చట్రంలో చుట్టేసి అక్కడే మీరు ఉండండి అని చెప్పి ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక డైరెక్టర్గా? డైరెక్టర్గా నాకేమనిపిస్తుంది అనేది నాకు కూడా తెలియదు. బట్ ప్రేక్షకుడిగా నేను చెప్తాను. అంటే ఒకసారి ఎప్పుడో రజనీకాంత్ గారు అన్నారు, నాకు కమల్ని చూస్తే చాలా జెలసీగా అనిపిస్తుంది. ఎందుకంటే అతని మాటల్లో, ఎందుకంటే అతను నేను ఇరికినట్టు చట్రంలో విరకలేదు. ఈరోజు నేనేంటంటే నేనేం చేయాలి, నేనేం చేయొద్దు అనేది ఎక్కువగా నా ఫ్యాన్స్ని ఉన్న ప్రేక్షకుల్ని ఆలోచించాల్సి వస్తుంది. నాకు వాళ్ళంత స్టేటస్ కట్టబెట్టారు. కానీ కమల్ అలా కాదు, మొదటి నుంచే చెప్పేస్తూ ఉన్నాడు వాళ్ళకి. అంటే ఒక గొప్ప హిట్ వచ్చిన వెంటనే ఇంకేదో తీస్తాడు, ఇరకడు అందులో. సో నాకు అది బాధగా ఉంటుంది, ఏం చేయలేని పరిస్థితి. ఇది ఎన్నో చేయాలని ఉంటుంది, చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంతమంది డబ్బు, ఇంతమంది అభిమానం ఇంత ఇన్వాల్వ్ అయినప్పుడు అని. అండ్ ఇంకోటి, నేను అల్లు అర్జున్ గారితో మను తర్వాత నన్ను అల్లు అర్జున్ గారు పిలిచారు. టీజర్ చూసి తనకు బాగా నచ్చి మాట్లాడదాము ఒకసారి అంటే నేను గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు నా పేరు సూర్య సినిమా రిలీజ్ ఉంది ఆ టైంలో. సో తన్ని కూడా నేను ఇంచుమించు ఇలాంటి క్వశ్చనే అడిగాను. అంటే మీకు చాలా గ్రాఫ్ ఉంటుంది అండి, యాజ్ ఎ డైరెక్టర్ నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ నటుల్లో అది చూసినప్పుడు మీకు ఒక గ్రాఫ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ గ్రాఫ్. మీకు ఎప్పుడు ఇలా అనిపించదా? అంటే తమిళ సినిమాలు, మలయాళ సినిమాలు చూసేటప్పుడు పూర్తిగా పాత్ర చుట్టే తిరిగి, లేకపోతే అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ కమర్షియల్ కాకుండా మీకు అనిపించదా అది అని అన్నాను నేను. తను అప్పుడు క్లియర్గా చెప్పాడు నాకు, అంటే అలా చాలాసార్లు అనిపిస్తుంది ఫనీ, అలా అనిపించే నేను కొన్నిసార్లు నా స్టేటస్ని పక్కన పెట్టి వేదం చేశాను.
నాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ అలానే నేను గుణశేఖర్ గారు అడిగినప్పుడు అవును. గోనగన్నారెడ్డి కూడా గోనగ- నిల్చున్నాను. బట్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఒక 2-3 సార్లు మెయిన్ అంతా పక్కన పెట్టి ఇలా కళ కోసం మనం కూర్చుందాం అని అనుకునే అంత లోపలే మన కాంపిటీటర్స్ అందరూ చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు. సో చాలా మంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సో ఎక్కడో నేను అది బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తా భవిష్యత్తులో. అంటే ఇటు పూర్తిగా యాక్టింగ్, అటు పూర్తిగా కమర్స్ నేను ట్రై చేస్తాను, ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయకుండా అని నాకు అప్పుడు చెప్పాడు అతను. పుష్ప హ్యాపీ. సో ఈ మీరు అడిగిన మనోవేదన ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇక అది ఇండివిజువల్ చాయిసెస్. అండ్